ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో పోనీ మీ ఇంట్లో టీవీ తీసేయలేదు కదా? లేదు అలా బట్ బేసిక్గా పాప ఉన్నప్పుడు వీళ్ళు యూట్యూబ్ కిడ్స్ అని అవే చూస్తారు కానీ ఓకే, మళ్ళీ నార్మల్ టీవీ పెట్టినారు. నార్మల్ టీవీ తొందరలో మీరు కూడా చేయాలని ఉంది డార్లింగ్. ఎందుకంటే నాకు అదొక ఆశ ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది చూడాలి. సో డెఫినెట్గా ఒక డైరెక్షన్ చేయాలి. ఇప్పుడు పాట 3.5 నిమిషాలు డైరెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వై కాంట్ వీ డూ దట్? మీరే మంచి యాక్టర్స్, కొరియోగ్రాఫర్స్, నవరసాలు పండిస్తారు. మీరు హీరో ఒక రసమే పండిస్తాడు, మీరు నవరసాలు పండిస్తారు. అదృష్టం అలా. అండ్ దట్టు మీకు హీరో ప్రాబ్లం లేదు, అందరు హీరోలు ఈజీ యాక్సెస్ ఉంటుంది కొరియోగ్రాఫర్స్. ఇది కొంచెం అదృష్టం ఉండాలి. ఇప్పుడు యాక్సెస్ చెప్తాను అంటే వచ్చి అంటారు. ఒక 5 నిమిషాలకైతే రానైతే అనేంత ఒక మంచి స్కోప్ అయితే ఒక దారి అయితే ఉంటుంది. సో మనది మంచి స్టోరీ అయితే ఆబ్వియస్ గా ఆ దారి అనేది క్రియేట్ అవుతుంది అని మీరు చేస్తానంటే నేను ప్రొడ్యూసర్ గా చేస్తాను. అరే హ్యాపీగా సూపర్ గా అందుకన్నా ఓకేనా? ఏ హీరో చెప్దాం ఇది అయిన తర్వాత. రెడీగా ఉంటారు చాలా మంది ఇన్వెస్టర్లు నాకు ఫోన్ చేయడానికి. అవునా? అయితే నేను ఒకసారి మీకు ఎన్ఆర్ఐస్ అంతా రెడీగా ఉండండి, మనకి మంచి సినిమా దొరుకుతుంది. ఇంకా ఈ హీరోకి చేయలేదు కొరియోగ్రఫీ నేను అనేమన్నా అంటే రామ్ చరణ్ గారికి చేయలేదు. ఒక్కరికి చేయలేదా? రామ్ చరణ్ గారికి చేయలేదు. ఎందువల్ల అంటే స్టార్టింగ్ నుంచి కూడా లైక్ అదే ఒక జోన్ లో. ఇప్పుడు ఆయన మూవీస్ లో ఆల్మోస్ట్ మగధీర తర్వాత ఫస్ట్ రాజసుందరం మాస్టర్ మా గురుగారు చేశారు, చిరుత. తర్వాత మగధీర డెఫినెట్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ శివశంకర్ మాస్టర్ అని రాజమౌళి గారి డైరెక్షన్ లో చేశారు. ఆ తర్వాత ఇంకా శోభి మాస్టర్ అని, అంటే లైక్ ఇంకా అప్పటికి నేను కూడా అంత పెద్దగా అవ్వలేదు కదా. ఆర్యా 2 నుంచి నాకు కూడా కొంతమంది హీరోస్ తోటి ఎక్కువ సాంగ్స్ అయిపోయి, సో నేను కూడా ఎప్పుడు వెళ్ళి ట్రై చేయలేదు. సో అలా ఒకటి ఉండిపోయింది. అలా తర్వాత జానీ డెఫినెట్ గా జానీ చేస్తాను. కొన్ని మిస్ అవుతాం డెఫినెట్ గా. నేను డైరెక్ట్ గా అడగలేదు, ఎప్పుడు అడగలేదు. చూద్దాం. అడగని వాళ్ళకి కూడా వరాలు జల్లు కురిపించే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే చెప్తారు అందరూ. చాలా మంది చెప్తుంటారు కదా, అసలు చూడంగానే చాలా సాఫ్ట్ నేచర్డ్ అండ్ లవ్ చేసేస్తారు ఎదుటి మనిషి అనంత. నేను ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు మీరు రేపు డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమాలో కొరియోగ్రాఫర్స్ పెడతారా, మీరే చేస్తారా? లేదు డెఫినెట్ గా నేను కొరియోగ్రాఫర్స్ హెల్ప్ తీసుకుంటాను. ఎందుకంటే డిఫరెంట్ మెంటాలిటీస్ కావాలి, డిఫరెంట్ మైండ్ సెట్స్, తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు అన్నీ మన సొంత ఇదే అయితే కనుక ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవ్వచ్చు. అండ్ మనకు కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత కాంపిటీటర్స్గా వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయినా మనం ఉన్నప్పుడు ఆ రుచి చూడాలి అనేది ఒక ఫ్యాక్టర్. సో బాగా కింద నుంచి వచ్చారు కాబట్టి కష్టం వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు ఇండస్ట్రీలో ఏదో విధంగా ఘటాన్ అవుతాం, ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి ఏదో ఒక లెసన్, ఏదో ఒక మంచిగా నేర్చుకునే ఉంటారు అందరు యాక్టర్స్ దగ్గర నుంచి. అందరూ కూడా డైమండ్ స్పూన్లు, గోల్డెన్ స్పూన్లే మీరు చేసిన అందరూ కూడా. వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో తెలుసుకొని ఉంటారు. ఒక చెడైనా జరుగుంటుంది, అది ఒక మంచి అయినా జరుగుంటుంది. చెడు నేనైతే అడగను, కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న మంచి అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ మహేష్ బాబు గారి దగ్గర నాకు ఎందుకో మహేష్ బాబు గారిని చూసినప్పుడు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారనిపిస్తుంటుంది. ఓకే, నాకు అది బాగా ఇష్టం. మహేష్ బాబు గారు కానీ లేదా ప్రభాస్ గారు కానీ, అంటే లో ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీతో బాండింగ్, యూనో ఎక్కువ ఈ సోషల్ మీడియాలో కన్నా కూడా ఎక్కువ ఫ్యామిలీ తోటే ఎక్కువసార్లు కనబడుతుంటారు మీరు గమనిస్తే. అంటే ఏదో సోషల్ మీడియాలో మీకు లైఫ్ లో దేనికైనా మంచి అడ్వైజ్ ఏం నేర్చుకున్నారు? అదే ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఇష్టం, అది నేర్చుకున్నాను నేను. అలా ఉండాలి. ఓకే, అలా ఉండాలి డెఫినెట్ గా. 3 months ఒకసారి ఫ్యామిలీకి ఆ టైం ఇవ్వాలి. ఎంత పెద్ద వ్యక్తి, ఇప్పుడు ఆయన అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద స్టార్, సో అలాంటి మనిషే అంత టైం ఇస్తున్నారు ఫ్యామిలీకి అంటే మనం కూడా ఇవ్వాలి అనేది ఒక థాట్ అయితే అదే. నేను ఫ్లెక్సిబుల్ గా ఉంటారా సెట్ లో? అయ్యో ఆయన సూపర్ డైరెక్టర్ మంచి కదా. హిలరీస్ కామెడీ ఆయన స్పాంటనిటీ, ఆయన డెఫినెట్ గా ఆయన యూనో సెటైర్ ఇది కానీ పర్ఫెక్ట్ పంచులు పడతాయి అసలు. అంతేనా? ఆయన బాగా ఇష్టం నాకు. ప్రభాస్ గారు అయితే ఇంకా ఒక 5 నిమిషాలు కూర్చుంటే అసలు ఈ మనిషిని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయామా అంత లవ్ క్రియేట్ అయిపోద్ది. ఆయన లేచి వెళ్ళిపోయినా, మనం అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏదో కోల్పోయాం జీవితంలో అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ సోల్.
మరి చాలా షై అది ఇది అంటారు అందరూ. ఆయన షై. కాకపోతే మనం బాగా పరిచయం ఉంటే గనక ఓకే. 5 నిమిషాల కన్వర్సేషన్ చాలు మనకు. ఓ మనం లేచి వెళ్ళిపోయినా తర్వాత ఓకే సార్ బాయ్ అని మనం లేచి వెళ్ళిపోయినా, ఆయన ఓకే అని ఆయన లేచి వెళ్ళిపోయినా, మనమే జీవితంలో ఏదో కోల్పోయాము, ఒక లవ్ని ఏదో కోల్పోయాము, ఒకటి ఏదో స్ట్రాంగ్ బాండింగ్ కోల్పోయాము అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. గ్రేట్ అంత లవ్ ఉంటుంది. అంటే ఆయన కన్వర్సేషన్ కానీ ఏంటో అది అదొక ఆరా అంతే. బన్నీ బన్నీ సార్ ఎట్లా అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఆయన. అంటే ఆ మనిషి దగ్గర ఉంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ఏదో ఒకటి 100% నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన కలెక్షన్ అలా ఉంటుంది. ఆయన మైండ్ అంతా ఒక కలెక్షన్ ఉంటుంది. డాన్స్లో అప్గ్రేడ్ అవ్వాలన్నా ఒక కొరియోగ్రాఫర్కి చెప్పి అప్గ్రేడ్ అయినా ఆయన ఆల్రెడీ అప్గ్రేడ్ అయి ఉంటారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక ఫైట్ మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తన ఇన్వాల్వ్మెంట్లో ఆయన దాంట్లో అప్డేట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. అంటే ఎదుటి మనిషికి చెప్పే దాంట్లో బండల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన. సో అది నేర్చుకోవచ్చు మనం. అంటే హౌ టు గెట్ అప్డేట్. న్యాచురల్ స్టార్ నాని. బేసిక్గా చెప్తున్నాను, నేను చాలా పాటలు చేశాను నాని గారికి. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా పాటలు, ప్రతి సినిమా 2 పాటలు. సో అలా చేసిన వ్యక్తి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే డెడికేషన్. తర్వాత ఒక డైరెక్టర్ ఒక హ్యాపీగా అలా కూర్చుండిపోవచ్చు. అంటే ఒక సినిమా నరేట్ చేసి అయిపోయిన తర్వాత ఆన్ సెట్ వచ్చిన తర్వాత నాని గారికి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్, ఇది ఇవాళ ఇది తీయబోతున్నాం అంటే చాలు, ఆయన ఆ క్యారెక్టర్లో ఉండి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఆ క్యారెక్టర్లో ఉండి 100% ఆయన ఏం కావాలో ఇచ్చేస్తారు. వెంకటేష్ గారు ఆయన ఇంకా అసలు ఆయన సీనియారిటీ అండ్ ఆయన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మేము సైంధవ్ చేసాం, రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆయన అలా కూర్చోంటే ఆరోజాలంతే. అంటే ఎందుకు వీళ్ళు అంత పెద్ద స్టార్లు అయ్యారు, కంటిన్యూటీ దగ్గర నుంచి కూడా, ఇక్కడి నుంచి ఇది లేచాం, ఇక్కడి నుంచి ఇది కూర్చున్నాం అంటే అంత పర్ఫెక్షన్ వాళ్ళు. సో ఆయనతో చేస్తుంటే కూడా మనకు ఫీలింగ్ ఏంటంటే అరే ఒకటి డెడికేషన్, 100% మైండ్ ఎక్కడో ఉండదు, మైండ్ యాబ్సెంట్గా ఉండదు, ఇక్కడే ఉంటుంది, ఇందులోనే ఉంటుంది. ఇక్కడి నుంచి బయటకు పోతే కానీ అది జరగదు. సో అలాంటి మనం ప్రజెన్స్ని కోరుకోవచ్చు. నాకు సార్ ఈజ్ లవ్ఫుల్ అండ్ ఆయన వచ్చారంటే సెట్లోకి వచ్చారంటే అంత లవ్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ చాలా ఈజీ మనిషి, చాలా సింపుల్. అంటే అంత స్టార్, అంత గోల్డెన్ స్పూను, మనం అనొచ్చు ప్లాటినం, గోల్డ్, ఇంకా మోర్ దాన్ డైమండ్ ఏదైనా అనొచ్చు. బట్ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అన్నయ్య గురించి ఇంకేం చెప్తారు, అదే చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నయ్య అంటారు. చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్, చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటారు. ఇప్పుడు మీరు అన్నయ్య కన్నా పెద్దగా ఉన్నారు, అన్నయ్య అలానే ఉన్నారు ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వేల మంది, లక్షల మంది నాకు తెలిసి, ఇప్పుడు నాది 80s నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండడం అనేది చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు, పవన్ కళ్యాణ్ గారితో నేను చాలా సినిమాలు చేశాను నేను డాన్సర్గా ఉన్నప్పుడు కూడా. అండ్ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే యూత్ ఐకాన్. అంటే ఆయన ఆరా, ఆయన ఆలోచించే విధానం, అవన్నీ కూడా ఒకసారి మనం చెయ్యలేము, ఇంకో జన్మెత్తినా చేయలేము, అంత డేర్ అయితే చేయలేము. అంత డేర్ ఆయనలో ఉంటుంది. సో ఆ డేర్ని చూడంగానే మనకు కూడా ఏదో ఇన్స్పిరేషన్. మేము అప్పుడు ఖుషీ సినిమాలో హిందీ సాంగ్ ఉంటుంది, ఏ మే రాజా అంటే ఒక తెలుగు పాటలో ఒక హిందీ పాటని ఇరికిచ్చి, అది కూడా ఏంటి ప్యాట్రియాటిజం. సో అలాంటి ప్యాట్రియాటిజం ట్రెండ్ సెట్టింగ్లో కానీ, ఆయన అంటారు కదా ట్రెండ్ సెట్ చేయని క్రియేట్ చేస్తారని అంటారు కదా. సో అలాంటి డైలాగ్ నిజంగా ఆయనకు నిదర్శనం. మేము ఉన్నప్పుడు చాలా జోవియల్గా ఆయన బుక్స్ చదువుకుంటుంటారు. అండ్ ఆయన ఇక్కడే కూర్చోవాలి, అలానే కూర్చోవాలి అనేది ఏం లేదు. హ్యాపీగా సెట్ అంతా తనదే, కిందైనా కూర్చుంటారు, పైన కూర్చుంటారు, అండ్ జోవియల్గా ఉంటారు, బుక్స్ చదువుకుంటుంటారు. అనుకుంటున్నారా రాజకీయాల్లో సక్సెస్ అవుతారు ఈసారి? ఆబ్వియస్గా డెఫినెట్గా అనిపిస్తుంటుంది. అంటే ఆయన డే బై డే ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు అనే ఫీలింగ్ అయితే ఆల్మోస్ట్ క్రియేట్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆయన పొలిటికల్గా ఆయన ఒకటి స్థాపించారు కదా అప్పుడులో, ఏది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అని చెప్పి. అక్కడి నుంచి ఇవాళ కొన్ని లక్షల మంది కూర్చొని ఆయన స్పీచ్ వింటుంటే గూస్ బంప్ వస్తుంటుంది. అంటే డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ ఆయన ఎక్కుతూనే ఉన్నారు, డే బై డే స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు.
అండ్ ఆడియన్స్ చాయిస్, మంచి కావాలంటే మంచి, చెడు కావాలంటే చెడు. సూపర్ మాస్టర్, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ డార్లింగ్. చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మీరు అంతే, అవును, almost. ఇంటర్వ్యూ చేయక. అవును 7-8 years అయిపోయింది అంతే. అనుకుంటా. నాకు ఆలీ గారితో ఒక షో చేసాం, నేను నా వైఫ్, ఓకే. ఆలీతో సరదాగా. ఆ షోలో ఆల్మోస్ట్ చాలా హిలేరియస్ గా ఉంటది షో, అండ్ నా వైఫ్ తో పాటు ఉన్నాను. సో చాలా జోవియల్ గా, చాలా ఇదిగా తనంటే జరిగింది. మాటలు బాగానే మాట్లాడతారా? అబ్బో, ఇంకా ఎక్కువ వస్తాయా? నేనా? మీరు నేను కాదు, తను అసలు తన పక్కన నేను సైలెంట్గా ఉండిపోతాను, ఎందుకంటే తను ఫుల్ ఎనర్జెటిక్. ఓ తను మాట్లాడేదానికి అప్పుడు అలీ గారి వైఫ్ వదిన ఫోన్ చేశారు టెలికాస్ట్ అయిన తర్వాత, నాన్న దిష్టి తగిలేస్తుంది, ఇంకొక 3-4 సంవత్సరాల వరకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకండి అని చెప్పారు. అందుకని ఇన్ని సంవత్సరాలు లేదా? బై చాయిస్ ఏదో కానీ ఆ కరోనా వచ్చింది, ఆ తర్వాత అది 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 అలా ఓకే, ఏదో కలిసి వచ్చింది, అందుకే ఎప్పుడు కనపడలేదు. సూపర్. డెఫినెట్ గా సో ఈ షోతో మళ్ళా ఇద్దరితో చేస్తాను త్వరలో, హ్యాపీ. పార్ట్ 2 తొందరలో. సూపర్. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్. రామ్ చరణ్ గారితో కూడా తొందరగా వర్క్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.